హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వసంత వింగ్స్. సో కార్పొరేట్ టాక్స్ ఎపిసోడ్స్లో భాగంగా ఈరోజు వచ్చేసి ఇంటర్వ్యూ టిప్స్లో అనదర్ పార్ట్ వచ్చేసి, మీరు ఒక ఇంటర్వ్యూకి మీకు ఆల్రెడీ షెడ్యూల్ చేశారు. మీకు హెచ్ఆర్ కాల్ చేసి మీ రెజ్యూమే సెలెక్ట్ అయింది, షార్ట్ లిస్ట్ అయింది, మీకు సో అండ్ సో టైంకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నాం అనేసి మీకు ఆల్రెడీ మెయిల్ కన్ఫర్మేషన్ ఆర్ కాల్ కన్ఫర్మేషన్ వచ్చింది. డ్యూ టు సమ్ ఇష్యూ ఆర్ సమ్ ఎమర్జెన్సీ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేకపోతున్నారు అనుకోండి ఇన్ కేస్. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? సో మెజారిటీ ఆఫ్ కేసెస్ ఏం చేస్తారంటే, కాల్ చేస్తే హెచ్ఆర్ పిక్ చేయరు, కరెక్ట్గా ఇంటర్వ్యూ టైంకి కాల్ చేసినప్పుడు పిక్ చేయరు, ఆ రెస్పాండ్ అవ్వరు, మొబైల్ని ఆఫ్ చేసి పెట్టేస్తారు. అలా కాకుండా మీకు గుడ్ ఇంప్రెషన్ రావాలి, నెక్స్ట్ టైం మీకు అలాగే మళ్ళీ ఆఫర్స్ ఏమైనా రావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, మీకు ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వలేదు, లేకపోతే ఏమైనా ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంది, ఇన్ కేస్ ఎనీ అదర్ మీటింగ్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఏం చేస్తారు, ఒక మెయిల్ ముందుగానే మీరు ఆ హెచ్ఆర్కి మీకు ఎవరైతే మెయిల్ సెండ్ చేశారో కన్ఫర్మేషన్, లేకపోతే ఎవరైతే కాల్ చేశారో వాళ్ళకు ఒక మెయిల్ సెండ్ చేసేయండి, దట్ ఐఎమ్ నాట్ అవైలబుల్ టుడే డ్యూ టు సర్టన్ రీజన్స్ అండ్ ప్లీజ్ రీషెడ్యూల్ టు సమ్ అదర్ టైమ్ అని చెప్పేసి మీరు మెయిల్ సెండ్ చేయండి. లేకపోతే కాల్ చేశారనుకోండి, కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేయండి దట్ ఐఎమ్ నాట్ అవైలబుల్ టుడే డ్యూ టు సమ్ రీజన్స్ అనేసి కన్ఫర్మ్ చేయండి. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, ఒకటి మీ ప్రొఫైల్ అనేది అలాగే ఉంటుంది, అట్లీస్ట్ మళ్ళీ మీకు రీషెడ్యూల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మీరు కాల్ పిక్ చేయకుండా అలాగే టైం వేస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి మీ మీద ఇంప్రెషన్ లాస్ అవుతుంది మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూర్ చేసే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మీకు ఒకసారి చేసి వాళ్ళు జాయిన్ అయ్యి టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ మీకోసం ఇంకొక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ యూజ్ చేస్తారు కదా. సో ఈ టిప్ని మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.